ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల వల్లే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. త్వరలోనే బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందని చెప్పారు. పోలింగ్ బూత్ యూనిట్గా బీజేపీ పనిచేస్తుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో సోషల్ మీడియా వారియర్స్ ఉండాలన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ రాజీ పడకుండా పనిచేస్తున్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. పార్టీ ఫిలాసఫీ, పార్టీ ఐడియాలజీ, మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రోజువారీగా ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ క్రమశిక్షణ చాలా అవసరం. ఇవాళ క్రమశిక్షణ అంటే మారు పేరు బీజేపీ. కేవలం ఎన్నికల కోసం మాత్రమే, గెలుపు ఓటముల కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీ కాదు, ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ వాళ్ళు. ఇవాళ అదృష్టవశాత్తు వాజ్పేయి గారు, మోదీ గారి వల్ల కేంద్రంలో అధికారులు రాగలిగినాము. ఇవాళ నరేంద్ర మోడీ గారు 3వ సార్లు కన్సిక్యూటివ్గా ఇవాళ మన డెమోక్రటిక్ ప్రాసెస్లో, పార్లమెంటరీ డెమోక్రసీలో 3వ సారి ఎన్నికయ్యి ప్రధానమంత్రి కావడం అనేది ఇది ఒక చరిత్ర దేశంలో. ఇవాళ సోషల్ మీడియా మన స్పోక్స్ పర్సన్స్ కూడా మోదీ గారు ఏ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద అన్ని వర్గాల ప్రజల కోసం, ఇవాళ మహిళల కోసం, ముఖ్యంగా మహిళా సాధికారిత పేరు మీద పార్లమెంటులో 33% రిజర్వేషన్లు చట్టసభలో కల్పించిన మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారు అయితే ఖచ్చితంగా రేపు తెలంగాణలో భవిష్యత్తు బీజేపీది. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటే అది బీజేపీదే. కాబట్టి మనమందరం కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ మీడియా, సోషల్ మీడియా, ఐటీ సెల్ ప్రధానంగా మారుమూల పల్లెలు కూడా మనం ఒక స్ట్రక్చర్డ్గా మన యొక్క మోదీ గారి యొక్క మనకున్నటువంటి బ్రహ్మాస్త్రం ఇవాళ మోదీ గారు. కాబట్టి మోదీ గారి పేరు మీద ఇవాళ ప్రపంచం మొత్తం మీద కూడా మోదీ వారికి ఏ రకంగా చూస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. పల్లెల్లో కూడా మోదీ తరహా పాలన రావాలి. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఇవాళ ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఏ రకంగా బీహార్ సైతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ రకంగా జవాబుదారితనంతో, పారదర్శకతతో పనిచేస్తున్నాయో ఆ రకంగా మనం కూడా ఈరోజు 45 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 10 సంవత్సరాల్లో పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా చేర్చినటువంటి చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీది, మోదీ ప్రభుత్వం.